హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్ రైస్ చేస్తున్నా. ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఒక తెల్లగడ్డ ఇలా ఒలిచి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక అల్లం ఇంచి చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక ఆనియన్ చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా నున్నగా రుబ్బుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని 4 కోడిగుడ్లు వేసుకోవాలి. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యే వరకు ఎగ్గు బాగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. బాగా పచ్చివాసన పోయి బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది ఎగ్గు. ఒక ప్లేట్లోకి ఎత్తుకొని అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని చిన్న కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక రుబ్బు పెట్టుకున్న పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ప్లేట్ పెడుతూ మధ్య మధ్యలో తీసి ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు చిన్న కట్ చేసుకొని టమాటో ఒకటి వేసుకోవాలి. ఇలా ఆయిల్ పైన తేలిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు, చెక్క, ఒక ఏలకి వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్న ఎగ్ వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందాక అన్నం చేసి పెట్టుకునేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది. 1/2 టీ స్పూన్ ఇప్పుడు మిరియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.